కమలా హ్యారిస్కి ఆవిడని అధ్యక్షురాలుగా ఆల్రెడీ ఎంచుకున్నారు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. ఈ నేపథ్యంలో ఆమెకి పూర్తి బూస్టప్ ప్రచారం ఆరంభమైపోయింది. నిన్న ఓ పక్కన బైడెన్ కంట తడి పెడుతూ తన కూతురు యాస్లీని పరిచయం వ్యాఖ్యలు చేశారు. ఆయన గురించి కూతురు తన తండ్రి మహిళల పక్షపాతం చెప్పుకొచ్చారు. వాళ్ళు ఆయన ఎంతగా గౌరవిస్తారో స్వయంగా చూశానన్నారు. దాంతో బైడెన్ ఒక్కసారి భావోద్వేగానికి గురయ్యారు. పక్కకి తిరిగి కళ్ళు దుడుచుకుని కూతురుని ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నారు. అధ్యక్ష రేసు నుంచి వైదొలగడం బైడెన్ రాజకీయ జీవితంలోనే అత్యంత ముఖ్యమైన క్లిష్టమైన నిర్ణయం అని మరోపై ఆయన భార్య జిల్ బైడెన్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా తన వయసు గురించి బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తొలిసారి సెనేటర్గా ఎన్నికైనప్పుడు మరీ కుర్రాన్ని 30 ఏళ్ళు కూడా ఉండేది, ఇప్పుడేమో అమెరికాకు అధ్యక్షుడిగా కొనసాగేందుకు మరీ ముసలోడిని అయిపోయాను అంటూ చమత్కరిస్తూ వచ్చి సెంటిమెంట్ని రాజేశారు. అదే సందర్భంలో కమలా హ్యారిస్ వచ్చేటప్పటికి బైడెన్ ప్రసంగానికి ముందు హ్యారిస్ మాట్లాడుతూ వచ్చారు. ఆమె ప్రసంగం అసలు షెడ్యూల్లో లేదు, కానీ బైడెన్కి కృతజ్ఞతలు తెలిపేందుకంటూ వేదిక మీదకి వచ్చారు. ఆయన నాయకత్వాన్ని సేవల్ని కొనియాడారు. జో మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం, మీ వారసత్వాన్ని కొనసాగిస్తాం అంటూ హ్యారిస్ మాట్లాడుతున్నంతసేపు సభికులు హర్షధ్వానాలు చేయడం, అంటే ఓవరాల్గా కమలా హ్యారిస్ని బాగా ప్రమోట్ చేయడం ప్రారంభమైంది. అధ్యక్షురాలుగా ఎన్నికైనా ఆశ్చర్యపోనక్కర్లేదు.